దివ్యాత్మ స్వరూపులారా, శివానంద లహరి సత్సంగానికి స్వాగతం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృతు. కాసేపు కూడా ఏ కర్మ చేయకుండా ఉండలేవు. నిద్రలో కూడా కర్మ జరుగుతూనే ఉంటుందండి. కాలు చెయ్యన కదుపుతాడు. ఒకవేళ కాలు చెయ్యి కదపలేనంత గాఢ నిద్రలో ఉంటే కూడా శరీరంలో ప్రాణవాయువు సంచారం చేస్తూనే ఉంటుంది. ప్రాణవాయు సంచారంతో 72,000 నాడుల్లో రక్త సరఫరా జరుగుతూనే ఉంటుంది. అందుచేత గాఢ నిద్రలో మన అనుభూతిలో ఆత్మస్వరూపంగా ఉంటామే తప్ప శరీరంలో మాత్రం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అందుచేత ఏ కర్మ లేకుండా ఏ కాసేపు కూడా నీవు ఉండలేవు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అంటాం చూడండి. ఎప్పటికప్పుడు ఏ కర్మ చేసినా ఆ కర్మఫలాన్ని వెంటనే కృష్ణార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు అని సమర్పించడం అన్నమాట. అంచేత కర్మఫలం. ఇక 4వది ఉందే తోయం. తోయము అంటే నీరు. ఏమా నీరు అంటే మనం ఇక్కడ గంగాజలంతో. ఇక స్వామి అభిషేక ప్రియుడు అనుకున్నాం కదండి. పంచామృతాలతో అభిషేకము అని అన్నప్పుడు పాలు కాచి తోడు వేస్తే అది పెరుగు అవుతుందండి. అంతేకాదు, తోడు వేసినటువంటి ఆ పెరుగును చిలికితే ఏమొస్తుందండి? వెన్న వస్తుందండి. మళ్ళా ఆ వెన్నను కాచితే నెయ్యి అవుతుందండి. అలా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. ఇక ఆ తరువాత ఉన్నటువంటివి తేనె, చక్కెర లేదా పంచదార. ఇవి ఐదింటిని అమృతము అన్నారండి. ఆవు పాలే అమృతం కానీ గేదె పాలు అమృతం కాదండి. అమృతమని ఎందుకు అన్నారు అంటే, మనకి ఒక పురాణం చెప్పిన తర్వాత చివరిలో చెబుతూ ఉంటారండి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు అని. గోవు బ్రాహ్మణుడు నిత్యం శుభంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. తద్వారా సమస్త లోకాలు సుఖంగా ఉండాలి. ఏమండి, గోబ్రాహ్మణులు ఇద్దరు బాగుండాలా, మిగిలిన వాళ్ళందరూ గంగలో కలిసిపోవాలా అంటే కాదు కాదు. ఏం చేస్తారు అని అంటే, గోవు పాల వల్ల శరీరానికి కావలసినటువంటి మంచి పుష్టి వస్తుందండి. శరీరం అడ్డంగా బలిసిపోవడం కాదండి, శరీరము ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాదు, ఈ శరీరం యొక్క ఆరోగ్యము మనస్సు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అంచేత మనస్సు నిర్మలంగా ఉంటుంది, మనస్సు తేజస్సుగా ఉంటుంది. ఇక బ్రాహ్మణుడు ఏం చేస్తారండి అని అంటే, వేద మంత్రాన్ని వల్లే వేస్తూ వేదార్థాన్ని చెప్పడం ద్వారా మనం నిన్న మొన్న ఏ కైవల్యోపనిషత్తు, ఏ నారాయణోపనిషత్తు చెప్పుకున్నామో ఆయా ఉపనిషత్తులన్నీ ఏం చెప్పినవండి? నీవు జీవుడివి కాదు, దేవుడివి. ఎలా? ఈ దేహము దేవాలయము. ఎందుకు దేవాలయానికి వెళ్ళాలండి? నీ దేహమే దేవాలయమని గుర్తించేంత వరకు దేవాలయాలకు వెళ్ళాలండి. అంతేకాదు, ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి చూసి దర్శనం చేసుకుని ఎలా మనం హాయిగా ఆనందంగా ఉంటామో అలా అతడే నేను. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవః సనాతనః త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అన్నారు. ఏమిటిది? ఈ దేహమే దేవాలయము అని ప్రోక్తః చెప్పబడింది, ప్రవుక్తః ప్రోక్తః చాలా చక్కగా సుస్పష్టంగా చెప్పిందటండి. ఆషామాషిగా చెప్పలేదండి. అంతేకాదు, ఈ దేహం అనేటటువంటి ఈ దేవాలయంలో ఉన్నటువంటి జీవుడు ఎవరికి వాళ్ళే నేను 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 అని అనుకుంటున్నామే. అరేరే, ఈ నేను అనేది ఒక స్త్రీని అని, పురుషుణ్ణని, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని, బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి అని అనుకుంటున్నాము. ఆహాహా, ఇవన్నీ తాత్కాలికాలు. ఏ జీవుడు ఉంటే ఇవి అన్నీ ఉన్నవో ఆ జీవుడు ఉన్నాడే వాడు శివుడు, సనాతనుడైనటువంటి దేవుడు. మరి ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందేంతవరకు దేవాలయాలకు వెళ్ళాల్సిందే. అంతేకాదు, నీ ఆత్మశుద్ధి అంటే చిత్తశుద్ధి సుమ. ఆత్మశుద్ధి అన్నప్పుడు మనశ్శుద్ధి,
చిత్తశుద్ధి ఇవి జరిగేంత వరకు ఎన్ని కార్తీక మాసాలు వచ్చినా స్నానాలు చెయ్యాల్సిందే, దానాలు చెయ్యాల్సిందే, సత్కర్మలు ఆచరించాల్సిందే. అంతేకాదు అభిషేకాలు కూడా చెయ్యాల్సిందే. అందుచేత పంచామృతాలు అని చెప్పారు కాబట్టి ఈ బ్రాహ్మణోత్తముడు బుద్ధికి విజ్ఞానాన్ని ప్రసాదిస్తే ఆ గోమాత శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందండి. ఈ మధ్య కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారండి. ఆవు విషయంలో అనారోగ్యంగా ఉన్నటువంటి వాడు ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే గోమాత విడిచిపెట్టినటువంటి ఆ కార్బన్ డయాక్సైడ్ అని మనం అంటామండి. బహుశా గోమాత కార్బన్ డయాక్సైడ్ విడిచిపెట్టదనుకుంటానండి, కేవలం ఆక్సిజన్నే విడిచిపెడుతుందండి. అంతే తాను విడిచిపెట్టినటువంటి ఆ ఆక్సిజన్ను తీసుకున్నటువంటి ఈ పేషెంటు అనారోగ్యాన్ని కోల్పోయి ఆరోగ్యాన్ని పుంజుకుంటాడు. అంతేకాదండి, ప్రదక్షిణం చేస్తూ ఒక నమస్కారం ఎప్పుడైతే చేశాడో ఆ ప్రక్రియ వల్ల ఒకటి పుణ్యం వస్తుంది, రెండవది శరీరానికి ఆరోగ్యం వస్తుంది, మూడవది బుద్ధి కూడా శుద్ధమవుతుంది. అందుచేత గో అని చెప్పారండి. రెండవది బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడండి, విజ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు కాబట్టి మన అజ్ఞానాన్ని పోగొడతారు. అందుచేత వీరిద్దరూ నిత్యంగా శుభంగా సుఖంగా ఉంటే సమస్త లోకాలు సుఖంగా ఉంటాయి అని చెప్పారు. అంచేత ఇక్కడ ఈ బ్రాహ్మణోత్తముడు ఏ శాస్త్రవాక్యాన్ని వల్లించి మనకు చెబుతున్నారు, ఏం చెప్పారండి, చజేద్ అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అనేటటువంటి మాలిన్యం ఉందండి. ఒకనాడు పూజ చేసామనుకోండి, నిన్న పూజ చేసామనుకోండి, ఈ వాటికి అది నిర్మాల్యం అయిపోతుందండి. ఏం చేస్తాము, తీసేస్తాము. అంతేకాదు మీరు ఉన్నారంటే పువ్వులు పెట్టుకున్నారనుకోండి, నిన్నటి పువ్వులు తెల్లవారేసరికి వడిలిపోతాయి, తీసేస్తారు. అలానే ఉదయం పెట్టుకున్నారు, సాయంత్రానికి వడిలిపోతాయి, తీసేస్తారు. అలానే భగవంతుడికి కూడా ఉదయం పూజ చేసినటువంటివి మధ్యాహ్న పూజ చేసినప్పుడు అవి తీసేస్తారు, మధ్యాహ్న పూజ చేసినవి సాయంత్రం తీసేస్తారు. ఎలా తీసేస్తారో అలానే ఇక్కడ నేను అనేటటువంటి ఈ పరిమిత భావనలో ఉన్నటువంటి ఈ జీవుడికి ఏం మాలిన్యం ఉందండి అని అంటే అజ్ఞానం అనేటటువంటి మాలిన్యం అండి. అక్కడ ఇంకా పుష్పాలు నిర్మాల్యం అవుతాయండి, ఇక్కడ పుష్పాలుగా కాకపోయినా ప్రతి క్షణము శరీరంలో మనకి మాలిన్యమేనండి. అంతేకాదు రాగద్వేషాలు ఉన్నంత వరకు కూడా మనస్సుకు మాలిన్యాలేనండి. ఆ బుద్ధికి ఎంతసేపు అజ్ఞానం ఉన్నంత వరకు అది మాలిన్యమే. అందుచేత 3 రకాల మాలిన్యము తొలగించుకోవలసిందే. అంచేత త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఈ అజ్ఞానం అనేటటువంటి నిర్మాల్యాన్ని విడిచిపెట్టాలి అంటే, పోగొట్టుకోవాలి అంటే, ప్రక్షాళన చెయ్యాలి అంటే ఏం చెయ్యాలండి, ముందుగా అభిషేకం చెయ్యాలి. ఆ తరువాత అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు స్వామి పట్ల ప్రీతి కలుగుతుంది. ఎందుకని అభిషేకాత్ ఆత్మశుద్ధి అన్నారండి. అంచేత ఆత్మశుద్ధి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు భగవంతుడి పట్ల ప్రీతి కలుగుతుంది. భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనేటటువంటి ప్రశ్నలు కలుగుతాయి. కలిగినటువంటి ఈ ప్రశ్నల్లో ఏం తెలుస్తుంది, అప్పుడు గురువులు చెబుతారండి, ఎక్కడో బయట కాదు, అంతటా ఉన్నటువంటి వాడిని నీవు గుర్తించాలి అంటే అతడే నేను అనేటటువంటి జ్ఞానం నీకు ఉండాలి. అంచేత సోహం భావేన పూజయేత్, అదే నేను, అతడే నేను, అతడే నేను, అతడే నేను. ఇదిగో ఈ భావన. ఇంతకు పత్రం పుష్పం ఫలం తోయం ఏమిటండి, అభిషేకం చెయ్యడానికి పంచామృతాలు. ఇక ఒక్కొక్క పాలతో చేస్తే ఐశ్వర్యము అని, పెరుగుతో చేస్తే సంతతి అని, అలాగే నెయ్యితో చేస్తే మంచి బుద్ధికి ప్రజ్ఞానము అని, తేనెతో చేస్తే మంచి సుస్వరము అని, అంటే మంచి కంఠము ఉంటుంది అంటారండి. అలానే చక్కెరతో చేస్తే అందరితో సఖ్యత ఉంటుందని, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషాన్ని చెబుతారండి. ఇన్ని విశేషాలకు సమగ్రంగా చెప్పేది ఏమిటి అంటే, ముందుగా నీకు శుద్ధి కలుగుతుంది. ఏ శుద్ధి లేక సర్వత్రా ఉన్నటువంటి సత్యస్వరూపుణ్ణి సందర్శనం చేసుకోలేకపోతున్నాము, అదిగో ఆ ఆటంకమైనటువంటిది తొలగిపోతుంది.
అప్పుడు ఏం తెలుస్తుందండి? సోహం 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 శివోహం శివోహం. అతడే నేను, శివుడే నేను, శివుడే నేను అనేటటువంటి జ్ఞానం కలుగుతుందండి. అందుచేత అభిషేకము చెయ్యడం వల్ల ఆత్మశుద్ధి కలిగితే, ఇక రెండవది ఆత్మశుద్ధి కలిగిన తర్వాత ఎవరు ఈ ఆత్మ? ఈ ఆత్మస్వరూపుడు, అతనికి పేరు శివుడు, అతని పేరు కేశవుడు, అతని పేరు నారాయణుడు అని ఇలా ఏ ఏ పేర్లుగా చెప్పినప్పటికీ ఉన్నటువంటి తత్వం మాత్రం ఒక్కటే సుమా, అది గుర్తించడానికండి. అందుచేత సత్కర్మలు దేనికోసమంటే చిత్తశుద్ధి కోసము. చిత్తశుద్ధి దేనికోసం అంటే చైతన్యమే నేను, సచ్చిద ఆనందమే నేను అనేటటువంటి అనుభూతి పొందడం కోసమండి. ఇక సాక్షాత్తు శంకర స్వరూపులు శంకరాచార్య స్వామివారు సౌందర్య లహరిని, అలానే శివానంద లహరిని, ఎన్నెన్నో స్తోత్రాలను, అలానే ప్రస్థానత్రయ భాష్యాన్ని, అలాగే దశ ఉపనిషత్తులను ఇన్నింటినీ మనకి ప్రసాదించారండి. అయితే ఎక్కడ దేనిలో చెప్పినా ఎవరెవరి స్థాయికి ఏది అవసరమో అలా వాటన్నింటినీ సమర్పించినటువంటి మహానుభావులు. ఆచార్య స్వామివారు ఎన్నెన్నో స్తోత్రాలు అందించినప్పటికీ ఎక్కడా క్షేత్రాన్ని ఉటంకించలేదండి, ఏ క్షేత్రం గురించి చెప్పలేదండి. కానీ ఇక్కడ ఈ శివానంద లహరిలో మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అని అంటారండి. అంటే ఆ శ్రీశైలవాసి అయినటువంటి ఆ విభుణ్ణి అభ్యర్థన చేస్తారు. అంతేకాదు ఆ అభ్యర్థనలో సాక్షాత్తు శివ పార్వతులను, ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వాములను దర్శించినటువంటి మహానుభావుడు. అక్కడే వీరు ఈ శివానంద లహరిని మనకి అందించారు అని. అయితే దీనిలో మనకి నమస్కారస్తథాశీశ్చ సిద్ధాంతోక్తి పరాక్రమ విభూతి ప్రార్థనా చేతి షడ్విధం స్తోత్రలక్షణం అన్నారండి. ఇక్కడ మనకి 6 విధములు ఈ స్తోత్రానికి లక్షణము అని చెబుతారండి. ఏమిటది అంటే నమస్కారం ఒకటైతే, రెండవది ఆశీస్సు, మూడవది ఒక సిద్ధాంత ప్రవచనము, నాలుగవది పరాక్రమము, ఐదవది విభూతి, ఆరవది ప్రార్థన. ఈ 6 లక్షణాలు మనకి ప్రారంభ శ్లోకంలోనే నతిరియం అని ప్రార్థిస్తారండి. అంటే నతిహి ఇయం, ఇదిగో ఇది మా నమస్కారము అని అక్కడ ప్రారంభం చేస్తారు. ఇక నీలకంఠం భజే అని ఇలా చాలా చోట్ల చెప్పారు. ఇక రెండవది ఆశీస్సు. శివానంద లహరిలో విజయతాం అనేటటువంటిది ఒక ఆశీస్సు, మంగళాశీస్సు అంటామే. అది ఒక ఆశీపూర్వకమైనటువంటి ఆశంసనము, నామ నిర్దేశ పురస్సరంగా మనకి అది కనిపిస్తుంది. ఇక మూడవది సిద్ధాంతోక్తి. ఏమిటదంటే తర్కవచనాలతో జీవితాన్ని వృధా చేసుకునే కంటే పరమేశ్వర పాదారవింద భజనం వల్ల మాత్రమే పరమసుఖము లభిస్తుంది అని మనకి 6వ శ్లోకంలో కూడా చెబుతారండి. ఇక మనస్సు అనే పద్మాన్ని చెప్పుకున్నామే, హృదయము అనేటటువంటి పద్మాన్ని అని చెప్పుకున్నాం. మనస్సు అనేటటువంటి ఈ పద్మాన్ని మనసిజ హర అని ఆ హరుని యొక్క పాదాలపైన అర్పిస్తే చాలు, ఒక ఆధ్యాత్మిక భావన మనలో, ఒక నిజమైనటువంటి స్పందన. ఇవాళ ప్రపంచమంతా ప్రేమ ఉన్నట్టుకు నటనే తప్పండి, ఒక నిజమైనటువంటి ఆత్మీయత అనేది కోల్పోయామండి. కానీ ఇక్కడ భగవంతుని స్తోత్రం చేయడం ద్వారా మనకి ఆ నిజమైనటువంటి స్పందన కలుగుతుందండి. అంచేత భగవంతుడు మనకి ఆత్మీయుడై ఈ భవభారాన్నంతటిని తానే వహిస్తూ మనకు శాశ్వతమైనటువంటి ఆనందానుభవాన్ని అందిస్తాడు అని మనకి 9-11 శ్లోకాల్లో చెప్పారండి. అంతేకాదు సర్వజ్ఞుడు బాహ్యాంతర వ్యాపి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి భజించడం వల్ల జ్ఞానం ఒక అనంతమైనటువంటి ఒక మహా ఔషధంగా మనకి ప్రసాదింపబడుతుంది. అంతేకాదు కైవల్య ఫలము లభించి తీరుతుంది అని అంటూ మరికొన్ని శ్లోకాల్లో 35-39 శ్లోకాల్లో, అలాగే చరమ శ్లోకంలో కూడా
శివ సారమ్యము అనేటటువంటిది కూడా సిద్ధాంతీకరించబడిందండి. ఇక మనకి 4వది పరాక్రమం. ఏమిటి ఈ పరాక్రమము అంటే పరమేశ్వరుడు లోక శివంకరుడు. భయంకరమైనటువంటి హాలాహలాన్ని కంఠమధ్యంలోనే భరించినటువంటి అతని అద్భుతమైనటువంటి ఆ పరాక్రమమైన లీల ఉందే, అది మనకి 31, 32 శ్లోకాల్లో ప్రళయకాలంలో సంహర్తగా ఆయన యొక్క విహారాన్ని కిం బ్రూమస్తవ సాహసం పశుపతే అని కీర్తిస్తారండి. ఓ పశుపతి, నీ సాహసాన్ని నేను ఏమని వర్ణించగలము అని అంటూ 34వ శ్లోకంలో వాచ్యంగాను వ్యంగ్య మర్యాదతో ఒక హాలాహల భక్షణము, అలాగే వాసుకుని కంఠభూషణంగా ధరించడము, గజాసుర సంహారము, అలాగే నందివాహన వృత్తాంతములనేటటువంటి అవధానములను మనకి అతి చిన్నదైనటువంటి శ్లోకంలో 87వ శ్లోకంలో కూడా నిందాస్తుతి రూపంలో మనకి అందించారండి. ఇక 5వది విభూతి. ఏమిటది విభూతి అంటే ఆనంద తాండవ వేళల్లో 53, 55 శ్లోకాల్లో అనుకుంటాను, కరస్థే హేమాద్రౌ అనేటటువంటి 27వ శ్లోకంలో మేరు పర్వతము అతడికి ఒక కరబదరమనని, ధనపతి చెంతలో ఉన్నటువంటి చెలుకాడని, అలాగే అమృతాంశుడాభరణమని, కామధేను కల్పవృక్ష చింతామణులు అతనికి గృహస్థములని, సర్వశుభములకు పరమేశ్వర స్థానాలు అని అంటూ మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారండి. అంతేకాదు ఇక ప్రార్థన అండి. భగవంతుడి యొక్క విభూతి ఆ రీతిగా వర్ణిస్తే ప్రార్థన ఏమిటి అంటే భగవంతుడి యొక్క లక్షణాన్ని గురించి ప్రత్యేకించి ఉదాహరణలో చూపించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అనంతంగా ఉంటాయి కాబట్టి. అదే మనబోటి వాళ్ళ విషయంలో అనుకోండి, ఎప్పుడోనండి ఒక 10 ఏళ్ల క్రితం ఇలా చేశారండి, చాలా మంచి పని చేశారండి, ఇప్పుడు మరలా తర్వాత ఏమీ చేయలేదండి అని మనం ఇలా చెప్పుకుంటామండి. ఎందుకని చాలా రేరు మన లైఫ్లో. కానీ భగవంతుడికి అంతటా ప్రతి కార్యము కూడా, ప్రతి క్రియ కూడా ఈ లోక క్షేమం కోసమే చేస్తూ ఉంటాడు కాబట్టి. ఇక చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం అంటారండి. అంతేకాదు పశుమాం సర్వజ్ఞ, నేను పశువుని, నీవు పశుపతివి. పశువైనటువంటి నన్ను పశుపతివి కాబట్టి హే భగవన్ సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో, దయతో నన్ను పాలించవే, అనుగ్రహించవే అని కోరడం. అంతేకాదండి మరొక శ్లోకంలో మనస్తే పాదాబ్జే నివసతు, తే పాదాబ్జే నీ పాద పద్మముల యందు నా మనస్సు ఉండుగాక, నివసతు అని ఇలా వివిధ శ్లోకాల్లో వర్ణించారు. ఇది ప్రార్థన అన్నమాట. అంతేకాదు తదన్యః కోవా మే త్రిజగతి శరణ్యః పశుపతే, నీవు తప్ప 3 లోకాల్లో నాకు శరణ్యము ఇక ఎవరున్నారు అని అంటారండి. అంటే అతడి తప్ప, ఏది పరమేశ్వరుడు తప్ప మరొకడు ఎవరూ లేరు అనేటటువంటి ఆ విచక్షణ, ఆ విజ్ఞానం జీవుడికి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడేనండి అతడి జన్మ చరితార్థం కావడం అనేది మొదలవుతుందన్నమాట. అంచేత ప్రయత్నాత్ కర్తవ్యం అని అంటూ హే భగవన్, నిన్ను నేను ప్రార్థించడానికి నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను అని అంటాడండి. శివ భవదధీనం కురు విభో, అటువంటి నన్ను నీ అధీనంలో ఉంచుకోవే. నీ అధీనంలో ఉంచుకోకపోతే నేను ఎంతమందికి అధీనమైపోతూ ఉన్నాను. భార్య అయితే భర్త అధీనము, తర్వాత పిల్లల అధీనము, తర్వాత డబ్బుకు అధీనము, పదవికి అధీనము, పేరుకు అధీనము, ఎన్నెన్నింటికో అధీనమైపోతున్నటువంటి నన్ను నీ అధీనంలో ఉంచుకో స్వామి అని ప్రార్థిస్తారండి. అంతేకాదు హే శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః, అంతేకాదు నువ్వు ఒక్కసారి చెప్పు, నిన్ను నేను తెలుసుకోగలనా? నీవే నాకు తెలియబడాలి. నిన్ను తెలుసుకోవడానికి నేనెవడిని? నేను కించజ్ఞుని, కానీ నీవు ఉన్నావే సర్వజ్ఞుడివి అని అంటూ ఇలా భగవంతుణ్ణి ఒక విధేయతతో, ఒక కించజ్ఞుడుగా ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలో అనేది మనకి ఇక్కడ జగద్గురు శంకరాచార్య స్వామి వారు నేర్పిస్తూ ఉన్నారండి. ఇక ఈ స్తోత్ర లక్షణం ఈ రీతిగా
ఒక శివానంద లహరికి ఒక సమగ్రంగా సంపూర్ణంగా అన్వయిస్తుంది. ఇక కావ్యతత్వంగా మనం చూద్దాము అని అంటే కావ్య లక్షణాలన్నింటిలోనండి కూలంక్షంగా చర్చిస్తే ఇది ఒక అలంకారిక శిరోమణి అనేటటువంటి అనిపిస్తుందండి. రమణీయార్థ ప్రతిపాదక శబ్దం అని అంటారండి. ప్రతి శబ్దము రమణీయంగా ఉంటుందండి. అంతేత ఆ శబ్దం ఏం చేస్తుందండి, మన హృదయాల్లోకి వెళ్ళి దాన్ని రంజింపచేస్తుందండి. అంతేకాదు శివానంద లహరి, శివ అనేటటువంటిది అక్కడే చాలా దివ్యంగా ఉంటుందండి. నామకరణ సౌందర్యము అంటారండి. ఇక దీనికోసం వేరే మనం ఏమీ తిరగవేయక్కర్లేదండి. శివానంద లహరి, శివానంద లహరి, శివానంద లహరి అనుకుంటే చాలండి. ఎలా సౌందర్య లహరిలో అంతా సౌందర్యం అనేటటువంటిది తరంగాలుగా ఉంటుందో అలానే ఇక్కడ శివానంద లహరి అనేటటువంటి దానిలో శివం మంగళమైతే ఇక ఆనందం, మంగళం కాస్త ఎలా ఉంటుందండి, ఆనందంగా ఉంటుందండి. ఇక లహరి ఏమిటండి, ఆ ఆనందము ఏదో అలాగే ఉండిపోవడం కాదండి. లహరులు కెరటాలై అలలై మన మీద అవి ప్రసరింపబడతాయి. ఒక సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు మనం ఏమి ప్రయత్నం చేయనక్కర్లేదండి, అప్రయత్నంగానే అలలు మన మీదకి అవి వస్తాయి, దూకుతాయి. శివ ఆనంద లహరి, శివానంద లహరి. అంచేత శివస్వరూపము అది ఆనంద స్వరూపము, అది అలలై వస్తుంది. అంతేకాదు లహరి అనేటటువంటిది లహ్రీం అనేటటువంటి పంచదశి షోడశి మంత్రంలో ఉండేటటువంటి బీజాక్షరాలు. బీజాక్షరాల మాట ఎలా ఉన్నప్పటికీ అది ఒక శివానంద అలలు కెరటాలు అందరిపై మనందరిపై ప్రసరించి మనందరికీ ఆ శివుడే నేను జీవుణ్ణి కాదు అనేటటువంటి దివ్యానుభూతిని ప్రసాదించుగాక అని భగవంతుడికి నమస్కరిస్తూ స్వస్తి.